కార్యకర్త ఉంటాడో ముఖ్య నాయకుడు ఉంటాడో వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఏ స్థాయి నుంచి ఎవరు బెదిరించిండ్రో ఈ ఓటములకు కారణం 2018 ఎన్నికలు ఏందో 2023 ఎన్నికలు ఎట్లా జరిగినాయో ఇవన్నీ కూడా దీని వెనక తంతు ఉన్నది. ఏదో ఈ 3-4 సంవత్సరాలదే జరుగుతుంది అనుకోకరి. ఒక ఆయన మొన్న ఎవరైనా చెప్పిండు, ఒక ఆయన 1985 నుంచి కూడా ఈ అలవాటు ఉందట ఒక ఆయనకు. మరి ఎందుకుందో ఎట్లా ఉందో ఇట్లాంటి పరిస్థితులు ఏమంటారు, దొంగలే రాజులు అయితే సమస్యలు ఎట్లా వస్తాయో ఆ చేసిన వాళ్ళు ఎవరో తేలిస్తే దాని విషయం ప్రపంచానికి తెలుస్తుంది, నాట్ ఈవెన్ ఇండియా. ఇట్లా కూడా అంటే మనం పెగాసిస్ చూసినాం, అది విన్నాం, దానికి సంబంధించిన దేశాలు ఇట్లా రహస్యాలకు సంబంధించి చేస్తాయి అని చెప్పి ఇంకా విన్నాం. కానీ ఇట్లాంటి వాటిని తీసుకొచ్చి వ్యక్తిగత విషయాలకు తీసుకొచ్చి పెట్టేసి ఈ పరిస్థితి తీసుకొచ్చినట్టు రాష్ట్రంలో ఏం దుర్మార్గం. 88 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, తక్కువేం రాలే. ఏం పోయిందని అప్పుడు 61-63 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు ఏదో జరుగుతుంది ఇప్పుడు ఏదో జరుగుతుంది అని చెప్పేసి అంటే ఒకవేళ ఇది గనక నిజమే అయితే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ప్లీజ్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకవేళ టెలిఫోన్ ట్యాపింగ్ జరగడమే గనక నిజమే అయితే కేసీఆర్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మ్యాచ్ ఫిక్సింగ్తో చేశాయని అనుకోవచ్చునా? ఎందుకంటే అక్కడ కూడా 350 ఫోన్లు, షర్మిల గారి ఫోను, విజయలక్ష్మి గారి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని సిట్ అధికారులు చెప్తున్నారు కదా. సో ఈ రెండు ప్రభుత్వాలు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి మ్యాచ్ ఫిక్స్ చేసుకుని లేదా చేతులు కలిపి చేశాయని అనుకోవచ్చునా? ఇప్పటికీ వాళ్ళు వేరని మీకేమన్నా అనుమానం ఉందా? ఇప్పటికీ టిల్ టుడే ఇప్పటికీ గోపీలే కదా, అటు ఎటు లేవు. ఈ దేశంలో ఒక 2 విచారధారులు ఉన్నాయి, తొడుకో మొండుకో, ఇటు మోడీ ఇటు కాంగ్రెస్ ఉన్నది. వాళ్ళు ఎటున్నారు ఇప్పుడు? ఎటు లేరు ఇద్దరు. ఇక ఇట్లా వాళ్ళ అనుకూలంగా చేసిన ఇక్కడ నేను అంటే ఇప్పుడు అది చెప్పడం అనేది భావ్యం కాదు కాబట్టి చెప్తున్నా. కానీ ఏ విధంగా విశృంఖలు, ఇప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులను ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టిన రోజు జగన్ ఎట్లా కొట్టించిండో మాకు తెలుసు. ఎందుకు నీకు ఆయనతో పొత్తు, ఎందుకు ఆయనకు నీ సొత్తు అయిండో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. పోని ఇటువైపు రాజశేఖర రెడ్డి గారి భార్య, రాజశేఖర రెడ్డి గారి కూతురు, సరే ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుకే, జగన్ కూడా. రాజశేఖర రెడ్డి గారే ఈ తెలంగాణకు అడ్డం పడ్డా ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చిండు, తర్వాత కూడా ఏ విధంగా మాట్లాడిండు, గౌరవం లేకుండా పౌరాల గుట్ట గురించి మాట్లాడింది కూడా వారే కదా. మరి వాళ్ళు ఎంత సోపతి ఎట్లయింది మీకు? ఎక్కడిది బంధం? మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ కూడా చెప్పిన మీకు 2018. అసలు ఇంత సోపతి ఎక్కడిది, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఆస్తులకు సంబంధించి ఏమైనా జరిగినాయా? ఇవన్నీ కూడా తేలాలి. అంటే అధికారం ఉంటే ఇష్టానుసారంగా చేయొచ్చు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తానికి మాకు హక్కు ఉంది అని అంటే ఇక మరి మేము కూడా చేస్తాం. మళ్ళీ మీరు అనొద్దు, మేము ఎవరైనా సరే ఫోన్ ట్యాపింగ్లు చేసినా మాట్లాడొద్దు, ఈ ఫార్ములా కేసు రేఖ మాట్లాడినా చేయొద్దు, లేకపోతే ప్రాజెక్టులకు లీక్లు వచ్చినా మాట్లాడొద్దు, ఏం ఎంక్వైరీలు కూడా చేయొద్దు. హెచ్సియు భూముల విషయంలో అది టీజీఐఐసికి ఇస్తే, ప్రభుత్వ భూమిని ప్రభుత్వ సంస్థకి ఇస్తే గగ్గోలు పెట్టి కింద పడి మీద పడి ప్రపంచం మొత్తం తెలియజేయడానికి వీళ్ళు చేసిన తాపత్రయం చూస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ అక్రమంగా దోచుకున్న వాళ్ళు కాపలాదారులుగా ఉన్నారు. ఇట్లాంటి రాజకీయ అనైతిక చర్యలకి టెలిఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్నారు. ఇష్టానుసారంగా ఏ నైతిక హక్కు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు నాకు అర్థం. మీ ప్రభుత్వం చేస్తే ఇప్పుడు అన్నిటికేమో నేనే గొప్ప, కేసీఆర్ గారే గొప్ప అండ్రి. అరే కాళేశ్వరం డిజైన్ చేసిందంటే ఇప్పుడు ఎవ్వరు లేడు, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఎవ్వరు లేడు, ఈ ఫార్మేస్ కేసులు అంటే అక్కడ అధికారులే. మరి ఎవరు చేసినట్టు? అన్ని మేమే, అంతా మేమే అన్నోళ్ళు ఇప్పుడు ఒక్కరు లేకుండా పోయింది, ఎక్కడికి పోయింది? దయాకర్ గారు ఒక్క నిమిషం. శ్రీధర్ గారు ఇదేంటిది ఏపీ? ఇప్పుడు ఇక్కడ ఆరోపణలు ఇక్కడ రాజకీయాలనే అనుకుందాం కాసేపు, ఓకే ఇది కూడా ఆరోపణలే, మా మీద బురద జల్లడానికి, మా నాయకుడిని బదనాం చేయడానికి అని మీరు అన్నట్టు అనుకుందాం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వచ్చింది సీన్లోకి? షర్మిల ఫోను, వాళ్ళ తల్లి ఫోను,